రీసెంట్ గా బీజేపీ ఎంపీ కొడుకుకు సంబంధించి అంత పెద్ద ఇష్యూ జరిగితే ఖమ్మంలో గౌస్ అనే బట్టెబాజ్గాడు ఒక 12 సంవత్సరాల అమ్మాయిని చెరిపి ఆ విషయం తాను ఎక్కడ బయట చెబుతుందోనని కాళ్ళు చేతులు కట్టేసి 3 అంతస్తుల భవనం పై నుండి కిందికి తోసేసిన విషయం మనలో చాలా మందికి తెలుసు. రీసెంట్ గా బీజేపీ ఎంపీ కొడుకుకు సంబంధించి అంత పెద్ద ఇష్యూ జరిగితే బీజేపీ వాళ్ళు ఒక్కరు మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఈ గౌస్ అనే బట్టెబాజ్గాడు టీఆర్ఎస్ కార్యకర్తని, అందులోనూ వాడు ముస్లిం అని తెలిసి బీజేపీ వాళ్ళ నోళ్లు లేస్తున్నాయి. కానీ వాస్తవానికి ఇట్లాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ కావాలి? నిందితుడు బీజేపీ అయితే ఒక లెక్క, బీఆర్ఎస్ అయితే ఒక లెక్క, కాంగ్రెస్ అయితే ఒక లెక్క రియాక్ట్ అవ్వాలన్నా? వాడు హిందూ అయితే ఒక నమూనా, వాడు ముస్లిం అయితే ఇంకో నమూనా చూద్దామా క్రైమ్ ని? బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, వాని అమ్మ మొగుడు ఎవడైనా సరే మనం నిందితుడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిన పని లేదు. కేవలం నిస్సహాయులుగా ఉన్న బాధితుల పక్షాన నిలబడి ధైర్యం చెప్పాల్సిన అవసరం మాత్రమే ఉంది. కానీ కొంతమంది మాత్రమే ఈ ఇష్యూ గురించి మాట్లాడుతా ఉన్నారు, మిగతా గొంతులన్నీ మూగబోతా ఉన్నాయి. చివరిగా ఒక్క విషయం, వై దీస్ పీపుల్ ఆర్ సైలెంట్, వై దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ఇష్యూ అని కొంతమంది సోషల్ మీడియాలో ఓ లొల్లి చేస్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఈ గౌస్ అనే రాక్షసుడు ఎక్కడికి పారిపోలేదు. ఈ గౌస్ వాళ్ళ కుటుంబ సభ్యులు వారం 10 రోజులు దాచిపెట్టి కాపాడే ప్రయత్నం అంతకన్నా చేయలేదు. గౌస్ కి సంబంధించిన రాజకీయ పార్టీ పెద్దలు వీన్ని కాపాడే ప్రయత్నం అంతకన్నా చేస్తలేరు. ఈ గౌస్ అనే బట్టెబాజిగాడు తప్పు చేసిండు, పోలీసులు అరెస్ట్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు, జైల్లో నొక్కిండ్రు. ఈ పర్టికులర్ ఇష్యూలో చట్టం చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకున్నప్పుడు ఇంకా మాట్లాడే అవసరం ఏముందని చెప్పి కొందరి వాదన. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. జై హింద్.